ఏమండి ఏమన్నాయ్ ఏమన్నాయ్? ఏమిటి ఇలా వచ్చారు? నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బావా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదబా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేనికి టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నోర్మి, ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి. పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీల బియ్యం. పొలయ్యా 3 కేజీల బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదో ఎలా పోయి బేడీలు కొనుక్కో. చూసారా అమ్మగారి తెలివితేటల మీద అతగాడికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు. బావ చూడటానికి దొంగ కోడిలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి. పొరబాటున పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, బిజినెస్ లైన్ లో గెడితే బిర్లాలని మించిపోతాడు, అనుమానం లేదు.